మీలో ఎవరు అందగాడు? ఎస్, ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అందాల పోటీలు జరుగుతున్నాయి. మీరు విన్నది కరెక్టే. ఇప్పుడు ఆంధ్ర పాలిటిక్స్ రాజకీయ నాయకుల అందం చుట్టూ తిరుగుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనట్టుగా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో లీడర్స్ అందం గురించి చర్చలు జరుగుతున్నాయి. వైసీపీ, టీడీపీలో ఏ నాయకుడు అందంగా ఉంటాడు అంటూ అభిమానులు, కార్యకర్తలు గూగుల్లో ఫోటోలు వెతికి మరీ పక్కపక్కన పెట్టి పోల్చుకుంటున్నారు. దీని అంతటికీ కారణం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు. విజయవాడ జైల్లో రిమాండ్లో ఉన్న వల్లభనేని వంశీని కలవడానికి వచ్చిన జగన్ రాజకీయాలతో పాటు నాయకుల అందచందాల గురించి కూడా కామెంట్లు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలతో ఇప్పుడు అందరూ పొలిటికల్ గ్లామర్ కంటే ఎక్కువగా పర్సనల్ గ్లామర్ గురించి చర్చించుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఏపీలో రెండు పార్టీల నుంచి అటు వైసీపీ, ఇటు టీడీపీ నుంచి ఈ అందాల పోటీల్లో ఎవరెవరున్నారో తెలుసుకునే ముందు దీని అంతటికీ కారణమైన వైఎస్ జగన్ కామెంట్స్ గురించి ఒక్కసారి విందాం. చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. అందుకని కొడాలి నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు, ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. ఇది చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం. విన్నారు కదా, ఇది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కామెంట్. జగన్ మాటల ప్రకారం చూస్తే ఇప్పుడు మీలో ఎవరు అందగాడు కాంటెస్ట్లో టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ బరిలో ఉంటే వైసీపీ నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ ముఖ్యంగా పోటీలో నిలిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు మంత్రి లోకేష్ వీళ్ళిద్దరిపైనే ప్రధానంగా జగన్ ఒక కామెంట్ చేశారు. తమ పార్టీలో కొనసాగుతూ తమ సొంత సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా తమ కంటే అందంగా ఉంటే చంద్రబాబు, లోకేష్ భరించలేరని కామెంట్ చేశారు. అంతేకాదు, అలా ఉన్నవారిని ఏదోలా ఒక వెనక్కి నెట్టేస్తారని, దానికోసం తప్పుడు కేసులు పెట్టడం, పార్టీలో ప్రాధాన్యత ఇవ్వకుండా వదిలేయడం, పార్టీ నుంచి బయటకు పోయేలా ఇబ్బందులకు గురి చేయడం చేస్తారని జగన్ విమర్శించారు. ఇక జగన్ వ్యాఖ్యలతో ఏపీ రాజకీయాలు పొలిటికల్ లీడర్ల అందం చుట్టూ తిరుగుతున్నాయి. ఆ పార్టీల అభిమానులు, కార్యకర్తలు, ఫాలోవర్స్ కూడా సోషల్ మీడియాలో ఇదే విషయాన్ని వైరల్ చేస్తున్నారు. మీమ్స్ల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు జగన్ వ్యాఖ్యలపై కూటమి నేతలు కూడా విరుచుకుపడ్డారు. ఒక్కసారి కూటమి నేతలు ఏం మాట్లాడారో మనం విందాం. ఏమైంది జగన్కి? ఏంది మగోళ్ళ అందం గురించి మగోళ్ళు చెప్పేది ఏంది? ఇక్కడెక్కడో తేడా కనిపిస్తుంది. నువ్వు చూడు, ఆయన కొడాలి నాని ఎంత అందంగా ఉన్నాడు, వల్లభనేని వంశీ ఇంకా అందంగా ఉన్నాడు. వాళ్ళ అందాలు ఎప్పుడు చూస్తున్నావని నువ్వు? దేవినేని అవినాష్ ఇంక చంద్రబాబు కంటే అందంగా ఉన్నాడు. ఇప్పుడు మనం ఎవరైనా మగోళ్ళు ఆడోళ్ళు అందాలు చూస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు అందాలు చూస్తారు. మగోళ్ళు అందాలు చూడటం అనేది బహుశా ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డిలో ఎక్కడో తేడా కనిపించిందని అందరూ అనుకుంటారు. నేను అనటం లేదు. పబ్లిక్ ఏమంటుందంటే ఇది ఎప్పటి నుంచి మొదలైంది, అట్లుంది పరిస్థితి. ఎస్, మాజీ సీఎం అయిన జగన్ కులం గురించి, ఆ కులంలో ఉన్న నాయకుల అందం గురించి మాట్లాడడం విచిత్రంగా ఉందని, ఆయన మానసిక స్థితి సరిగ్గా లేదని సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా చూస్తే ఇప్పుడు చంద్రబాబు, లోకేష్, వంశీ, నాని, అవినాష్ల గ్లామర్ గురించి చర్చ సాగుతుంది. ఎవరి అభిమానులు వాళ్లకు ఓట్లు వేసుకుంటున్నారు, తమ నాయకుల అందమైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. మొత్తానికి జగన్ కారణంగా ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో మీలో ఎవరు అందగాడు పేరుతో అందాల పోటీనే జరుగుతున్నట్టుంది. మొత్తంగా చూసుకుంటే ఒక్కసారి రాజకీయాలను పక్కకు పెట్టి మీరు కూడా ఇందులో నిజంగా ఎవరు అందంగా ఉంటారు? ఒకవేళ జగన్ జడ్జిగానే ఈ షోలో పాల్గొంటే గనక వీళ్ళలో ఎవరికి జగన్ ఓటేస్తారో, మీకు నచ్చిన అందగాడెవరో ఒక్కసారి కామెంట్ రూపంలో తెలియజేయండి.